లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం విజిత. గురుజీ, జూన్ 27వ తారీఖు శని త్రయోదశి వచ్చింది. ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఏలినాటి శని ఇలాంటి శని బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ రోజు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో వివరించండి. ఏలినాటి శని అంటే కష్టాలు అధికంగా ఉండే సమయము అని అర్థం. అర్ధాష్టమం, అష్టమ శని, ఏలినాటి శనిలో విపరీతమైనటువంటి పరీక్షలు శనీశ్వర భగవానుడు పెడతాడు. దీంట్లో మేలు చేయడా అంటే మేలు కూడా చేస్తాడు. తర్వాత వీళ్ళకందరికీ కూడా శని త్రయోదశి శనివారమే వస్తుంది. కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి రోజున మనం ఏం చేయాలి అని అంటే ప్రజలందరూ కూడా మనకి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం చేస్తూ ఉంటారు. ఇది ఒక్కటే రెమెడీ అనుకుంటారు. అలాగే నల్లని వస్త్రాలను ధరించి ఆ నల్లని వస్త్రాలతో మనల్ని ఈ యొక్క అభిషేకం చేయించమంటారు. పంతులు గారు కూడా నలుపు రంగు వస్త్రాలు వేసుకుని అభిషేకం చేయాలా? వేసుకుని ఆ నల్లని వస్త్రాలు వేసుకొని, ఇప్పుడు మనకి వర్గల్లో శనీశ్వర స్వామి కూడా ఉంది, అక్కడంతా కూడా నల్లని వస్త్రాలు ధరింపజేస్తారు పంతులు గారు. వేసి మందపల్లిలో కూడా ఆ లోపలికి వెళ్తాం. ఆ నల్లని డ్రెస్తో మనకి అభిషేకం చేయించిన తర్వాత ఆ డ్రెస్ని అక్కడ తలంటి స్నానం చేసేసి అక్కడ బట్టలు వదిలేస్తారు అనమాట. వదిలేసి వచ్చేస్తాం. అలాగే మనకి ఈ మరి నల్లని వస్త్రాలు తెచ్చుకోలేనటువంటి వాళ్ళు ఏం చేయాలండి అని అంటే, అక్కడ నల్లని వస్త్రాలు అక్కడ అమ్ముతారు, లేకపోతే అక్కడ వదిలేసి వెళ్ళిన వాళ్ళని ఇస్తారు. వాళ్ళు వేసుకొని మనం వదిలేస్తాం, చేసేస్తాం. అసలు ఈ యొక్క నువ్వుల నూనెతో మనం ఎందుకు శనీశ్వరుడికి అభిషేకం చేస్తాము అని అంటే, ఆంజనేయ స్వామి వారు ఆయనకు వరం ఇచ్చారనమాట. ఆ ఏలినాటి శని పట్టుకున్నప్పుడు ఆంజనేయ స్వామిని పట్టుకున్నాడు, శని ఈశ్వరుని పట్టుకున్నాడు, బ్రహ్మను పట్టుకున్నాడు, అందరినీ పట్టుకున్నాడు. కానీ ఒక్క ఇద్దరిని మాత్రము ఓడించలేకపోయాడు. ఆంజనేయ స్వామి ఒకడు, పిప్పలాచార్యుల వారు ఒకళ్ళు. వీళ్ళిద్దరూ ఆంజనేయ స్వామిని పట్టుకున్నాడు అన్నారు. అదే పట్టుకున్నాడు కానీ బాధించలేకపోయాడు. ఏం చేశాడంటే, ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేను మిమ్మల్ని ఇంకా పట్టుకుంటాను ఏలినాటి శని అంటే, పట్టుకో అంటాడు. ఆయన రామనామం తప్ప ఆయనకి ఏం తెలియదు పాపం. శని వచ్చి ఆయన జుట్టులో వస్తాడు. జుట్టులో కూర్చున్నప్పుడు ఆంజనేయ స్వామి తోకతో ఒక పర్వతాన్ని తీసుకొచ్చి తలపైన పెట్టుకుంటాడు. ఆ నొప్పి భరించలేక శనీశ్వరుడు నన్ను వదిలేనాయన అంటాడు. అక్కడ శివుడు నవ్వుతూ ఉంటాడు. నా శివుడు రూపంలో ఉన్న నన్ను శనీశ్వరుడు పట్టుకున్నప్పుడు నేను ఓడిపోయినట్టుగా యాక్టింగ్ చేసి ఈ త్వరలో దాక్కున్నట్టుగా, మర్రి చెట్టు త్వరలో దాక్కున్నట్టుగా చేశాను. దాంతో శనీశ్వరుడు కూడా నా అంశే, ఆంజనేయ స్వామి నా అంశే, పిప్పలాచార్యుడు నా అంశే, వినాయకుడు కూడా నా అంశే. మరి వీళ్ళు ఒక చిన్నపిల్లలు ఆట ఆడుతూ ఉంటారు కదా, దాక్కోమని చెప్పి అమ్మ తండ్రిని, అలా దాగుడు మూతల ఆటలాగా నేను ఓడిపోయినట్టుగా చేశాను. దాంతో అహమం వచ్చింది శనీశ్వరుడికి. అహాన్ని ఆంజనేయ స్వామి తీసేస్తాడు చూడు అని పార్వతికి చెప్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఆంజనేయ స్వామికి ఈ రాయి పెట్టగానే ఇప్పుడు పెద్ద పర్వతం పెడతాడు ఇప్పుడు అని అనగానే నెత్తిపైన ఆంజనేయ స్వామి వారు తన తోకతో అని నవ్వుతాడు శివుడు. ఈ లోపల శనీశ్వరుడు వచ్చి, నాయన నీకో దండం అని చెప్పి బయటకు వచ్చేసి వెళ్ళిపోతూ కొంచెం నూనె ఉంటే ఇవ్వు స్వామి, నువ్వుల నూనె ఒంటికి నేను రాసుకుంటాను, నొప్పులు తగ్గుతాయంటే, అప్పుడు ఆంజనేయ స్వామి వారు శనీశ్వరుడికి వరమిస్తాడు. ఏమని వరమిచ్చాడు? నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే నీకు కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నీకు బ్రహ్మాండంగా నొప్పులు అనేటటువంటివి మొత్తం పోతాయి అన్నాడు అనమాట. కాబట్టి నువ్వుల ఉండలు కూడా తయారు చేయాలి. చిమ్మిలి ఉండల్ని మనం ఎవరికి తయారు చేస్తామంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేస్తాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసి మనము చేస్తాం. అది శనీశ్వరుడికి కూడా చేయాలి. శనీశ్వరుడికి నువ్వుల నూనె ఉండల్ని నైవేద్యంగా స్వామివారికి పెట్టాలి. అలాగే శని, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అని చెప్పాను కదా, దాని నుంచి ఐడెంటిఫై చేసేయచ్చు మనం. ఏది శనివారంతో స్టార్ట్ అయినటువంటి వాళ్ళకి ఆ శని మహాదశ కానీ,
ఏలినాటి శని పట్టుకునే రోజు ఉంటుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అని. ఆ రోజు కనుక శనివారాలతో స్టార్ట్ అయినప్పుడు కనుక ఉన్నటువంటి వాళ్ళ కనుక ఆ పీరియడ్ అంతా కూడా శని నామ జపాన్ని కనుక చేసినట్లయితే తప్పకుండా వీళ్ళందరూ కూడా శని పీడ నుంచి తప్పించుకోవచ్చు. ఆ మంత్రము కూడా ఉంటుంది. సంఘచద్వం సంవదత్వం సంఘో మనాంసి జానతాం దేవభాగం యథా పూర్వే సంజనానాముపాసతే. ఋగ్వేద మంత్రం ఇది. సమానీ వయాకృతి సమానా హృదయాని బా సమానమస్తు ఓ మనో యథావహా సుసహాసతి. ఈ మంత్రాన్ని జపం కనుక చేసుకుంటూ నువ్వులతో అభిషేకం చేసుకున్నప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. అందుకనే శనికి అభిషేకాలు చేసిన ఈ మంత్రంతో చేయడం లేదు కాబట్టి మనకు పూర్తి రిజల్ట్స్ రావడం లేదు. ఇది ఋగ్వేద మంత్రం. ఇది దీనికి స్వరంతో సంబంధం లేదు. ఎందువల్లంటే ఈ యొక్క మంత్రాన్ని మనము ఉచ్చరించేటప్పుడు ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది, వేవ్ లెంత్ అనేటటువంటిది ఉంటుంది. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి గారు ఈ ఫ్రీక్వెన్సీని, వేవ్ లెంత్ మీద ఆయన రీసెర్చ్ చేసి ఈ యొక్క మన ఋషులు, ప్రాచీన ఋషులంతా ఇచ్చిన దాన్ని అంతటినీ రీసెర్చ్ చేసి ఆధునిక సైంటిస్టులంతా కూడా చేసి ఇచ్చినటువంటి మంత్రం ఇది. ఈ స్వరం, ఈ స్వరంలో ఇలా చేసినప్పుడు మాత్రమే మీకు అభిషేకం వస్తుంది. అభిషేకం చేసినప్పుడే విపరీతమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. చక్కగా ఏలినాటి శని దోషాన్ని తప్పించుకోవచ్చు. ఇది ఆషామాషి గురువు ఇచ్చినటువంటి మంత్రం కాదు, ఇది ఋగ్వేదం ఋషులు ఇచ్చినటువంటిది. దీని స్వరాన్ని, వేవ్ లెంత్ని, ఫ్రీక్వెన్సీని సెట్ చేసింది ప్రభాత్ రంజన్ సర్కార్, అంటే ఆనంద మార్గ ఆశ్రమం ఫౌండర్ ఆచార్య. ఆయన ప్రౌట్ అనేటటువంటి ఒక థీరీ ఇస్తే దానికి నోబెల్ ప్రైజ్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ రవి భాత్రాకి నోబెల్ ప్రైజ్ 1993లో వచ్చింది. 1. 2, నరేంద్ర మోడీ గారు కూడా ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి నవ్య మానవతా విద్యా విధానాన్ని ఆయన NEP 2020 అని ఈ 2020 కరోనా వచ్చిన టైంలో మన విద్యా విధానాన్ని ఇచ్చారు. అంటే అంత గొప్ప స్థాయి గురువు అని చెప్తున్నాం మనం. కాబట్టి కేవలము ఇప్పుడు మన వాళ్ళంతా కూడా ఘనాపాటిలో ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ నమ్మకం చమకం చదువుతాం. అరే ఇలా మాకు చదవడం రాలేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు మనం MS సుబ్బలక్ష్మి గారి దగ్గర నుంచి, లతా మంగేష్కర్ గారి దగ్గర నుంచి అందరూ ఎలా చదువుతున్నారు? ఓం భూర్భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ రకంగా చదువుతున్నారు కదా. అది ఎలా చదవాలి మరి? ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చదువుతున్నాం. కాబట్టి ఏ రకంగా అయినా సరే చదవచ్చు. కేవలము ఇప్పుడు భగవద్గీత ఉంది, ఘంటసాల గారు చెప్పారు. ఘంటసాల ఏమని ఒక శ్లోకాన్ని మనం తీసుకున్నప్పుడు ఘంటసాల గారు చెప్పినట్టే చెప్పాలేమో అనేటట్లుగా మనం భావిస్తూ వస్తున్నాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఘంటసాల గారు చెప్పిన స్వరంలా చదివితేనే భగవద్గీత చదవాలేమో అనేటటువంటి విధానం, ఆలోచన ప్రజల్లో ఉంది. అలా కాదు, ఎలాగైనా చదవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క శనీశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం రావాలి అంటే, పూర్తి రిజల్ట్స్ రావాలంటే నేను చెప్పిన విధానంలో ఈ ఋగ్వేద మంత్రాన్ని జాగ్రత్తగా జపించుకుంటూ. ఒకవేళ మంత్రం చదవలేము అనుకున్న వాళ్ళకి వేరే రెమెడీ ఏదైనా ఉందా? ఓం శనీశ్వరాయ నమః సింపుల్ మంత్రం. తర్వాత మర్రి ఆకు తేవాలి, మర్రి ఓడలు తేవాలి, ఆ శనీశ్వరుడి పాదాల దగ్గర పెట్టాలి. నువ్వుల ఉండను తీసుకొచ్చి స్వామివారికి సమర్పించాలి. నీలశంఖం పువ్వులు కానీ, నల్లని పువ్వులు కానీ స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి. నల్లని పండుని స్వామికి నివేదన చేయాలి, నేరేడు పండు ఇలాంటివన్నీ కూడా. నల్లని వస్త్రాలతో ఉండాలి, అంతా నలుపే అన్నమాట. సో నల్లని వస్త్రాలు, నల్లని దొరకకపోతే నీలం వస్త్రాలు అలౌడ్. ఈ రకంగా కనుక శనీశ్వరుడు యొక్క జపాన్ని ఆ రోజు కనుక చేసుకుంటే
అపార కృపామైనటువంటి ఆ కర్మ ఫలదాత అయినటువంటి ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో జన్మంతా పట్టుకున్నటువంటి దరిద్ర బాధలన్నీ ఒక్క నిమిషంలో తీసేస్తాడు ఆయన. శనీశ్వరుడు ఆయుర్దాయాన్ని ఇస్తాడు, సంపదల్ని ఇస్తాడు, మంచి భార్యని ఇస్తాడు, సరిగ్గా చేయకపోతే గయ్యాళి పిల్లాన్ని ఇస్తాడు. ఆ విధంగా అంతా శనీశ్వరుడి చేతిలోనే ఉంటుంది. కాబట్టి కలియుగానికి అధిపతి శనీశ్వరుడు. అందువలన రాహువునికి తోలు తీసేసినటువంటి వాడు శనీశ్వరుడు. ఎవరిని లెక్క చేయడనమాట. అటువంటి అటానమస్ ప్లానెట్ అయినటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం సంపాదించడం ట్రిక్స్ తెలిస్తే చాలా ఈజీ అనమాట. ఎందుకంటే 8వ తారీఖు పుట్టినోళ్ళు, శనివారం పుట్టినోళ్ళు, ఆ తర్వాత శని చక్కగా ఉచ్చస్థితిలో ఉన్న వాళ్ళని పడగొట్టేయడం చాలా ఈజీ అనమాట. ఎక్కువగా ఇప్పుడు ఈ యొక్క వాళ్ళందరూ కూడా క్యాషా గ్యాసా అని అంటాం. ఆడవాళ్ళకి మామూలుగా ఏమిటండి, క్యాషా గ్యాసా అంటే క్యాష్ కావాలా గ్యాస్ కావాలా అంటే ఆడవాళ్ళు ఏమంటారు, పాపం అమ్మ నువ్వు చాలా మంచిదానివమ్మ, అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావంటే ఎవరైనా సరే దాన్ని ఏమంటారు, కొంచెం సంతోషపడతారు. ఆ బొళాశంకరుడి తత్వం ఈ యొక్క శనీశ్వరుడు అనమాట. ఈ 8వ తారీఖు శనివారం పుట్టిన వాళ్ళకి కోపంగా బయట మాట్లాడినా జాలి ఉంటుంది. కాబట్టి శనీశ్వరుడికి కూడా జాలి ఉంటుంది. కాబట్టి కఠినంగా మాట్లాడినా వాళ్ళు అవుట్ బర్స్టింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. సో శనీశ్వరుడు అందువలన చాలా అన్ని గ్రహాలకెల్లా ఈ యొక్క శనిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అప్పుల బాధలు పోతాయి. తర్వాత మనకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు తెచ్చి అప్పులు ఇచ్చేస్తారు. అపనిందలు పోతాయి. తర్వాత ఈ యొక్క భార్యాభర్తల గొడవలు అన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది. సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి, తర్వాత ఈ యొక్క మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి జరుగుతుంది, అది పోతాయి. ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది. ఈ ధనుస్సు రాశి వాళ్ళ కష్టాలు కూడా పోతాయి. అందువల్ల ఈ శని త్రయోదశిని ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళు ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా కష్టాల నుంచి తొలగిపోతారమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి